జై జాగృతి, జై కవితమ్మ. మనము జీవో నెంబర్ 3ని వెంటనే రద్దు చేయాల్సిందిగా మనము ఈరోజు పండగ రోజు ఇంతమంది ఆడవాళ్ళము ఇంత ఎండలో టెంట్ కింద కూర్చుండే పరిస్థితి తీసుకొచ్చిండంటే మన సీఎం గారు తనకు ఫస్ట్ టైం తనకే దక్కుతుంది. ఎందుకంటే ఒక మహిళా దినోత్సవం రోజు ప్రతి మహిళలు కూడా ఇంట్లో మంచిగా సంతోషంగా గడపాలి, వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారని అనిపిస్తుంది. కానీ ఈసారి మేము ఇక్కడ ధర్నా చేయడము జరుగుతుంది. అట్లాగే ఒక కుటుంబంలో ఒక మహిళ విద్యావంతురాలు అవుతే కుటుంబాన్ని అంతా కూడా ఒక మంచి సమాజాన్ని సృష్టించగలుగుతుంది, మంచి కుటుంబాన్ని తయారు చేయగలుగుతుంది అనుకుంటారు. అట్లాంటిది ఒక ఆ కుటుంబంలో మహిళ ఎవరైతే మంచిగా అవుతుందో అనుకుంటే అట్లాంటి మహిళలకే మనము జాబులు రాకుండా పర్సంటేజ్ తగ్గించి ఉన్న 33% కంటే కూడా దాన్ని మొత్తానికి 3% తీసేసి మనకు చేయడం చాలా అన్యాయంగా కనబడుతున్నది. ఎందుకంటే మనకు ఊర్లలో నుంచి ఎంతోమంది అందరి కుటుంబాలు ఒక రకంగా ఉండవి. ఊర్లలో నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా హాస్టళ్లలో ఉంటూ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఇంత కష్టపడి ఒక ఉద్యోగం తీసుకొచ్చుకోవాలి, ఒక ఉద్యోగం ఒక ఇంటిని కాపాడుతుంది అని అనుకున్నప్పుడు ఇట్లాంటి సమయంలో మనకు మన రాష్ట్ర సీఎం అయి ఉండి మంచి అవగాహనతోటి ఒక మహిళలకు చేయూదియాల్సింది పోయి ఈ విధంగా చేయడము కరెక్ట్ అయిన పని కాదు. వెంటనే జీరో నెంబర్ 3ని రద్దు చేయాలి. ఇన్ని 10 సంవత్సరాల పాలనలో మేము కేసీఆర్ దగ్గర మేము ఒక కన్న తండ్రి దగ్గర ఉన్న బిడ్డల్లాగా ఉన్నాము. అదే ఒక 90 రోజులలో తన పరిపాలన పైన ఇంతమందికి అవగాహన లేకుండా ఇంతమంది ఈసడించుకుంటున్నారంటే తన ఏ విధమైన పరిపాలన చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. జై తెలంగాణ, జై జాగృతి.